మీడియా వారి ద్వారా వస్తున్నటువంటి న్యాయ సలహాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జీవీఎన్ఆర్ త్రిపుల వరప్రసాద్. నేను హైకోర్టు మరియు సుప్రీంకోర్టు నందు ప్రాక్టీస్ చేస్తున్నాను. నిజంగా ఈగల్ మీడియా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం ఇవాళ ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, పెళ్ళయిన తర్వాత కొంతమంది అందరిని అనట్లేదు, కొంతమంది ఆడవాళ్ళు నా మొగుడు నాకే సొంతం అని ఫీల్ అవ్వడం మొదలుపెట్టి, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు, నాన్న దగ్గరికి వెళ్ళకూడదు, సెలవు వస్తే మనమే ఊటీ పోదాం లేదా దుబాయ్ పోదాం, నథింగ్ డూయింగ్, నేను ఎప్పుడు చెబుతాను అప్పుడే పోవాలనే ఆంక్షలు పెడుతున్నారు. ఇది చాలా అకృత్యం. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఆ తల్లి తండ్రి లేకపోతే ఆ అబ్బాయి లేడు. వాళ్ళు తీసుకొచ్చి కన్యాదానం చేసినటువంటి నీ తండ్రికి నువ్వెలా బిడ్డవో వాళ్ళ బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నువ్వు ఆ ఇంటి కోడలు కావు. ఆడపిల్ల ఎప్పుడైనా కూడా మెట్టింటి యొక్క గౌరవ ప్రతిష్టలు నిలపాలి, కానీ పుట్టింటి యొక్క గొప్పలు చెప్పుకోకూడదు. అలాగే తన స్వార్థానికి భర్తని కంట్రోల్లో తీసుకొని అత్తను చూడకూడదు, మామను చూడకూడదు అని అనకూడదు. క్రూయల్టీ ప్రకారంగా డైవర్స్ కేసు ఫైల్ చేసుకునే అధికారం భర్తకుంది. ఎప్పుడైతే తల్లిని తండ్రిని చూడొద్దు, నువ్వు వెళ్ళొద్దు అనేటువంటి విషయం అది క్రూయల్టీ కిందకే వస్తుంది. సో ఏ హస్బెండ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఫైల్ డైవర్స్ పిటిషన్ అండర్ క్రూయల్టీ అగెన్స్ట్ హిజ్ వైఫ్ వెన్ షీ డిమాండ్స్ నాట్ టు లుక్ ఆఫ్టర్ హర్ మదర్ ఇన్ లా అండ్ ఫాదర్ ఇన్ లా. అత్తమామలను చూడొద్దనంటే ఈ అబ్బాయి డైవర్స్ వేసేటువంటి అధికారం వస్తుంది. శుభ్రంగా వేసుకోవచ్చు. కోర్టు కూడా అది ఎప్పుడైతే చూసిందో కళ్ళు మూసుకొని ముందు ఇమీడియట్ డైవర్స్ ఇచ్చేస్తుంది. కాబట్టి దే విల్ బి ప్రొటెక్టెడ్ అండర్ లా. Like and subscribe Eagle Media Works.